న్యూస్ మన్యంలో మావోయిస్ట్ యాక్షన్ టీంలు రంగంలోకి దిగాయి. విశాఖ పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఆజాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం అంటోంది. దీనిపై పూర్తి నిర్ధారణ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధి ఈశ్వర్ దీనిపై తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓడి ఈశ్వర్. మన్యంలో మావోయిస్టుల అలజడి పూర్తి స్థాయిలో ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇటీవల ఛత్తీస్గఢ్ లోను అలాగే మన సరిహద్దు రాష్ట్రాల్లో ఎదురైన ఎదురు దాడుల నేపథ్యంలో, ఎదురు దెబ్బల నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులు తలదాచుకున్నారు. మావోయిస్ట్ యాక్షన్ టీములు ఇక్కడ తలదాచుకుంటున్నాయి, షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటున్నాయి. విశాఖ మన్యాన్ని ఏజెన్సీ ప్రాంతంలో అన్నట్టుగా పోలీసులకి ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అలాగే గ్రే హౌండ్స్ మొత్తం అన్ని ఈ రోజు కూంబింగ్ అన్ని ఈ రోజు ఉదయం నుంచి నిర్వహించిన సోదాల్లో తనిఖీల్లో అక్కడ నిర్వహించిన కూంబింగ్ లో ఆజాద్ అని చెప్పి ఒక మావోయిస్ట్ లీడర్ యాక్షన్ టీం సభ్యుడు పట్టుబడినట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. అయితే పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. ఆజాద్ గతంలో ఇటీవల పాడేరులో జరిగిన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ అప్పన్న మృతితో పాటు మరికొన్ని ఒక మాజీ గార్డ్ ఫారెస్ట్ గార్డ్ విషయంలోనూ అలాగే ఒక మాజీ జడ్పీటీసీ ఉపాధ్యక్షుడు హత్య చేసిన విషయంలో కూడా ఈయన ఆజాద్ కీలకంగా పాల్పంచుకున్నట్టుగా సమాచారం ఉంది. చాలా కీలకమైన నేతగా మావోయిస్ట్ యాక్షన్ కమిటీలో చాలా కీలకమైన నేతగా ఆజాద్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆజాద్ పట్టుబడ్డంతో మిగతా ఇక్కడ విశాఖ మన్యం మొత్తం పోలీసు అధికారులు జల్లెడి పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు దీన్ని నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ ఆజాద్ పోలీసు అదుపులో ఉన్నాడన్న వార్త మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి మనకి సమాచారం ఉంది. రైట్, మావోయిస్టులకై విశాఖ మన్యంలో పోలీసులు చేస్తున్న కూంబింగ్ కు సంబంధించిన వివరాలు ఇవి.